గురుకులాల తిండి సక్కగుంటలేదని శానదుల కాంచెల్లి అండ్లున్న పిల్లగాండ్లు మొత్తుకున్నా అటు ఆఫీసర్లు ఇటు సర్కారోళ్ళు మొద్దు నిద్ర పోతున్నట్టే చెప్తున్నారు కదా. ఇప్పటికే చాలా జాగల ఫుడ్ పాయిజన్ అయి పిల్లగాండ్లు దావకాన పాలైన సుతం పట్టించుకుంటలేరు. నెరి తెలంగాణ గురుకులాలైతే దినం ఏదో ఒక జాగలైతే ఖచ్చితంగా గిసొంటి ముచ్చట్లు బగ్గన్నే వార్తలకెక్కుతున్నాయి. ఇగో భద్రాద్రి కొత్తగూడెంలున్న గురుకుల హాస్టల్లా ఏమైందో చూడుండ్రి. ఇగో పిల్లగాండ్ల కోసమని బొగాన్ నిండా వండి పెట్టిండ్రు. ఇక చిన్నపాటి ఫంక్షన్ కు సరిపోయేటంతా అన్నం వండిండ్రు. మళ్ళా మరి మర్లేసిన అన్నమో లేకపోతే ఏందో తెలియదు గాని కిచిడి అని పేరు పెట్టి తినుమని కిచెన్ లో పెట్టిండ్రట ఆడున్నలో. ఇక పాపం పిల్లగాండ్లెంత ఆకలితోటి ఉన్నారో ఏందో తిందామని పోయి చూసే వరకు అన్నం మీద మొత్తం పురుగులే వాడుతున్నాయట. ఇక ఇది చూసి మస్తు పరచానైనరట. నీ యవ్వ ఆకలైతుందని ఊరుకొచ్చిన పిల్లగాండ్లకు అండ్లున్న పురుగులను చూసే వరకు ఉన్న ఆకలి మొత్తం చచ్చిపోయిందట. ఇక సప్పుడు చేయక తినకుంటనే క్లాసులకు పోయిండ్రట. మళ్ళా గిదేదో మొదటి పారే కాదు, 3 రోజుల కానుంచి గిట్లనే పురుగులు పడ్డా అన్నాన్నే పెడుతున్నారట. మరి మనమేమన్నా తింటున్నామా? తినేది హాస్టల్ పోరగాండ్లేనాయే. ఆళ్ళు ఏం తింటేంది, ఆళ్ళకేమైతేంది అన్నట్టే భయం భక్తి లేకుండా వండుతున్నారో ఏందో గాని గీ తిరగా వండుతున్నారట ఆడున్నలు. ఇగీ ముచ్చట మీద ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదట. అన్నంలా పురుగులొచ్చిన ముచ్చట నిజమే గాని మళ్ళా మంచిగా వండి పెడతామని ఏవేవో కహానీలు చెప్పి తప్పించుకున్నదట. కాని గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కన్నట్టున్నది గదా చెయ్యిపాటి సర్కారోళ్ల పనితనం. పేరుకేమో హాస్టళ్ల సన్నబియ్యం పంపిణీ చేసి నాణ్యమైన తిండిని పెడుతున్నామని లీడర్లు బగ్గనే పబ్లిసిటీ చేస్తున్నారు గాని మోక మీద చూస్తేనేమో పిలగాండ్లకు గిసొంటి తిండి పెడుతున్నారని మస్తుగా గరమైతున్నారు. చాలా మంది గీ వీడియో చూసిన పబ్లిక్.